బుల్లితెర ఆడియన్స్లో ఫేవరెట్ సీరియల్లో త్రినయని కూడా ఒకటి. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ సీరియల్లో పాపులర్ అయిన నటి పవిత్ర జయరాం ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సు ఢీకొట్టి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆమెతో పాటు కారులో తన తోటి నటులు, కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా బూత్రూప్ మున్సిపాలిటీ పరిధిలో సేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్టు సమాచారం. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయంపై టీవీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. త్రినయని సీరియల్ హీరోయిన్లు చందు గౌడ, ఆసికా పదుకొనే ఆమె ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. వీరితో పాటు తోటి నటీనటులు ఈ విషయం తెలిసి షాక్కు గురయ్యారు. కన్నడలో అనేక సీరియల్స్లో చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినయని ధారావాహిక ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ఆమె అద్భుతంగా నటించారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో ఆమె నటనకి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కర్ణాటకకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జోకలి, నీలి, రాధారమన్ వంటి అనేక సీరియల్లో నటించారు. ఇక పవిత్ర జయరాం 16 ఏళ్ళు ఉన్నప్పుడే పెళ్ళి అయ్యింది. ఆమెకి 22 ఏళ్ల బాబు, 19 ఏళ్ల పాప ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా తన భర్తకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పారు. నాకు ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది. నాకు పెళ్ళైన రోజు కూడా గుర్తులేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. నాకు పెళ్ళి ఎప్పుడయ్యింది, ఎప్పుడు పోయిందో కూడా ఒంటరిగానే నేను చాలా హ్యాపీగా ఉన్నా అని ఆమె చెప్పుకొచ్చారు.